పరేషాన్ చేయకండి, పరిష్కారం చేయండి, పరిష్కారం చేయండి. కిడ్నాప్ చేసిన అధికారులపై కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం మొండి వైఖరి. పోడు భూములు వదలం, పోడు భూములను వదలం. ఫారెస్ట్ అధికారుల చేతులు లేపి ఉంచారు ఒకసారి. పరేషాన్ చేయకండి, పరిష్కారం చేయండి, పరేషాన్ చేయకండి, పరిష్కారం చేయండి, పరేషాన్ చేయకండి, పరిష్కారం చేయండి. పరేషాన్ చేయకండి. కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి. పోడు భూములు వదలం, ప్రాణాలైన అర్పిస్తాం, పోడు భూములు వదలం. ప్రాణాలైన అర్పిస్తాం. ఫారెస్ట్ అధికారులారా కర్జల్లి మానేపల్లి మధ్యలో బండి ఆపి దౌర్యంగా నా భర్తను తీసుకుపోయిండు. 4 మనుషులు కొట్టిండు నన్ను. నవ్వే మేడం కొట్టింది నా భర్తను. 4 మనుషులు కాళ్ళు చేతులు పట్టి ఒక పసుపుని పట్టినట్టు జీబులో వేసుకుపోయింది. ఎందుకు అంటే చెప్పలేదు మేడం. ఎందుకు ఊర్లోకి రావచ్చు కదా వాళ్ళు? అట్లా అడిగితే చెప్పలేదు ఏమి. మరి మీరు ఎట్లా పోయారు ఇంటికి? నేను అక్కడనే ఉండిన బండిని అడ్డం పడేసిండ్లు. మా ఆయన తీసుకుపోయింది. నేను మా ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు వచ్చింది. ఎక్కడని చెప్పారా మీరు? ఎక్కడ చెప్పాలి, పోలీస్ స్టేషన్లో పీటీ ఇచ్చారా? ఏమన్నారు? తీసుకొని ఫోన్ చేసి అడుగుతామని చెప్పిండ్రు. వాళ్ళు ఏమైతే చెప్పలేదు. మిమ్మల్ని ఎందుకు తీసుకుపోయింది సురేష్ని? అదే తెలుస్తలేదుగా. ఇంతకుముందు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం మీకు? ఇంతకుముందు మొన్న ఇచ్చిండ్రు. దేని గురించి? ఇల్లు గురించి అన్నారు కానీ ఇల్లు గురించి అయితే ఇంటికి రాకపోతుంది. వాళ్ళు ఇంటికి రావాలి, మధ్యలో పట్టుకపోయింది. మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చినా మాకు తెలియదు. మొన్న అక్కడ చెప్పండి. విషకాడ తెల్ల అంగోడు తెచ్చి పడగొట్టిండు. పోడు భూముల శంక ఈడే ఆపుతాడు అన్నాడు. చెప్పకుంటే పోడు భూముల శంక మేముండి తెల్ల అంగోడు తెచ్చి దించుతాడు. వీళ్ళందుకే వస్తానంటే మాకు కడుపు లేదా, పోడు భూములు మాయి ఆయన ఎందుకు తీస్తాడని మేమన్నాం. ఇప్పుడు సురేష్ ఎక్కడ ఉన్నట్టు మీకు? ఎక్కడ ఉన్నాడో తెలుస్తలేదు. ఫారెస్ట్ వాళ్ళని అడిగారా? అడిగినాం, ఏమన్నారు? తెలుస్తలేదు. ఎవరు ఏం చెప్తలేదు మాకు. చెప్పండి. ఈరోజు జరిగినటువంటి సంఘటన బాధాకరమైన విషయం. ఎందుకంటే దిమ్ద గ్రామస్తులు గత 2-3 నెలల నుండి పడుతున్నటువంటి తిప్పళ్ళు, ఫారెస్ట్ అధికారులు ఎక్కడ లేనటువంటి సమస్య సృష్టించి ఈ జిల్లాలో పోడు వ్యవసాయము అన్ని మండలాలలో జరుగుతుంది. వీళ్ళు ప్రత్యేకంగా ఒక దిమ్దెనే టార్గెట్ చేసి ఇవాళ దిమ్దె వాళ్ళు ఎక్కడ సుగా ఒక ఇత్తనం పెట్టకుండా మొత్తం చేన్లు బీళ్లు పోయినాయి. పోయినా సుగా వీళ్ళ మీద దౌర్జన్యం చేయడము ఫారెస్ట్ అధికారులకు ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీద రైతులు, ఆ భూమి మీదనే భూమిని ఆధారపడి బతికేటువంటి రైతులు. ఈరోజు జరిగినటువంటి సంఘటన దగ సురేష్ అనే వ్యక్తి మండలం ఇటు బ్యాంకుకు వస్తానని ఆయన భార్యను తీసుకొని రాగా మార్గం మధ్యలో ఆపి వాళ్ళని గేరావు చేసి దౌర్జన్యంగా ఆయన తీసుకుపోయి కిడ్నాప్ చేయడం జరిగింది. దిమ్ద గ్రామస్తులు అందరు కలిసి ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ అధికారి దగ్గరికి రావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఎవరు లేరు. వీళ్ళు స్వచ్ఛందంగా ధర్నా చేస్తాను. ఎందుకంటే మా ఒక విలేజ్ నుండి వచ్చినటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా తీసుకుపోకట మంచిది కాదు. మా వ్యక్తిని మాకు అప్పచెప్పాలి. మీకు ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలి. కానీ ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా చేయడం మంచిది కాదని వీళ్ళు గ్రామస్తులు బాధపడుతూ ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రావడం జరిగింది. మీకు ఏమన్నా తప్పు చేసి ఉంటే, ఎందుకంటే గ్రామస్తులు కట్టుబడి ఫారెస్ట్ అధికారుల మాట కట్టుబడి వాళ్ళు ఏనాడు వాళ్ళ మీద దౌర్జన్యం చేయలే. దానికి ఇప్పటి వరకుగా వీళ్ళు స్వచ్ఛందంగా ఇవాళ సామరస్యంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే డగ సురేష్ను కిడ్నాప్ చేసిందో ఆ వ్యక్తిని తీసుకురావాలని వీళ్ళ నినాదం. ఆ భూమి మీదనే బతుకుతాను కాబట్టి గవర్నమెంటు, ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళకి సాయం చేసి వీళ్ళ భూముల పరిష్కారం, పోడు వ్యవసాయం భూములకు పరిష్కారం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది?
ఈ సమస్య పోడు భూములదే. ముఖ్యంగా పోడు భూముల సమస్య మీదకెళ్ళే ఇవాళ సురేష్ని అరెస్టు చేయడం జరిగింది. కాకపోతే ఎందుకు చేసింది అనేది వీళ్ళకే సమస్య అర్థమవుతలేదు. ఊర్లో ఏదైతే సమస్య ఉన్నదో దాని మీద ఫారెస్ట్ అధికారులు చర్చలు జరపడం జరుగుతుంది. ఆ చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని వీళ్ళు పరిష్కార మార్గములనే రైతులు సుగ వాళ్ళ మీద ఏనాడు దౌర్జన్యం చేయలే. ఇప్పుడు సుగ దాని మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు లేరు. మాకు పై ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలి, మేము ఈ భూమి మీదనే బతుకుతామని వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఏనాడు ఫారెస్ట్ అధికారుల మీద వీళ్ళు దౌర్జన్యం చేయలేదు దిమ్ద గ్రామస్తులు. కాబట్టి దయచేసి మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులు వీళ్ళకి సాయం చేసి భూమి వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేయడం మంచిది కాదు. ఈ డగె సురేష్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాలనేదే వీళ్ళ నినాదం. ఇప్పుడు సురేష్ ఎక్కడ ఉన్నట్టు మీకు సమాచారం? సురేష్ ఎక్కడున్నాడో వీళ్ళకి ఇప్పటి వరకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది. దానికే ఉద్దేశంగా వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు సురేష్ ఎక్కడున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఆయనని కిడ్నాప్ చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది ఆయన భార్య ఆందోళన చెందుతుంది. కాబట్టి మేమ్సుగా ఏం జరిగిందని ఇక్కడ తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమం ఎంతవరకు చేస్తారు? సురేష్ని వదిలిపెట్టాలని చెప్తాను.